తండ్రి అయిన దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామంలో సహోదరి సహోదరులందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియచేసుకుంటున్నానండి. చిన్న ప్రార్థన చేసుకుని కార్యక్రమం ప్రారంభించుకుందామండి. పరిశుద్ధుడైన ప్రియా పరలోక తండ్రి, మహోన్నతుడా, దయగలిగిన తండ్రి, గత కాలమంతా నీ పిల్లలైన మమ్మల్ని అందరినీ మీ కృపచేత కాపాడి, ఏం మంచి గొప్ప ఘనత లేకపోయినా మీ అపారమైన కృప కనికరముల చేత తండ్రి, నేటికే మీ కుమారుడు క్రీస్తు ప్రభుని బట్టి మాకు అనుగ్రహించిన క్షేమాన్ని, సంతోషం బట్టి కృతజ్ఞతలు తండ్రి. సమయంలో మా తండ్రి, పాపం చేసి క్షమాపణ కోరని వ్యక్తుల గురించి ఆలోచిస్తూ ఉండగా సమయోచితమైన మీ ఆత్మజ్ఞానాన్ని ప్రసాదించండి. వినబోతున్న ప్రియులైన వారందరూ ఆధ్యాత్మికంగా బలపడినట్లు మీ ఆత్మ తోడ్పాటును అందించుమని, వినుచున్న బిడ్డలైన అందరినీ మమ్మల్ని అందరూ దీవించి యావత్ ఈ కార్యక్రమానికి మీ ఆత్మ తోడ్పాటు, మీ ఆత్మ సహాయాన్ని అందించి మీరే మహిమ పొందమని క్రీస్తు నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను మా తండ్రి, ఆమేన్. మంచిదండి. ఈ సమయంలో మనకు ప్రత్యేకమైన అంశాన్ని బట్టి మరి కొంత సమయము మనం ధ్యానించుకుంటే మనం సిద్ధపడదామండి. ఏంటి అంశము అంటే, ప్రియమైన దేవుని పిల్లలారా, పాపము చేసి క్షమాపణ కోరని ఒక నలుగురు వ్యక్తులను గురించి ఈ సమయంలో మనం ధ్యానించుకుంటే సిద్ధపడదాం. రెండవ భాగముగా చూడండి ప్రియ దేవుని పిల్లలారా, మనిషి పాపం చేయటం అలవాటైపోయింది, కానీ ఆ పాపం నుండి విడుదల పొందటం మనిషికి అర్థం కాల. ఒకవేళ అర్థమైన దాన్ని పోగొట్టుకోవటం ఎక్కడో కూడా చాలామందికి తెలియలే. పాపం అనేది అంటువ్యాధి కాదు, కానీ అంటించుకునే వ్యాధి అనే సంగతిని మనందరికీ తెలుసు. సో ఈ సమయంలో మనం ముందే మాట్లాడి, ఎంత ఘోర పాపిని దేవుడు క్షమిస్తాడు, కానీ వేషధారిని మాత్రం దేవుడు ఇప్పుడు కూడా క్షమించడు. సో పాపం చేస్తున్నా సరే, నేను పాపం చేయట్లేదు, లేక పాపం చేస్తున్నా తెలిసి కూడా ఆ పాపాన్ని మానని వ్యక్తిగా అదే పాపం కంటిన్యూ అయిపోతుంటే, ప్రేమ దేని బిడ్డలారా, పాపుల్లోకి వెళ్ళా ఘోర పాపి ఎవరు అని అడిగితే ఇదిగో ఇలాంటి వారే. అంటే నేను పాపిని, నేను పాపం చేస్తున్నానని స్పృహ లేనటువంటి వాడే పాపుల్లోకి వెళ్ళా ఘోర పాపి అని అనుకొని వచ్చాను. కనుక నా ప్రేమ దేవుని పిల్లలారా, మీరు నేను ఎవరు చేసిన పాపం మాత్రం ఒక రోజున పట్టుకుంటుందండి. ఆ పట్టు నుండి కానీ ఏ మనుషుడు విడుదల పొందటం ఎవరి వల్ల కాదు, ఎవరి చేత కాదు, ఎవరు విడిపించలేరు. ఉడుము పట్టు అంటారు కదా, ఒకవేళ ఏదైనా పట్టినప్పుడు అంతకంటే గట్టి పట్టుగా మరి పాపం పట్టుకుంటుంది అని సంఖ్యాకాండం 32వ అధ్యాయం 23వ వచనంలో మనం చూస్తూ ఉంటాం. అంటే మనం చేసిన పాపము మనల్ని పట్టుకొని ఇతరులను పట్టిస్తుంది. ఆ పాప శిక్షను అనుభవించటానికి, లేదా పాప శిక్షను పొందుకోవటానికి మనలను పట్టుకున్న పాపం అక్కడికి నడిపిస్తున్న సంగతిని ఎప్పుడు మర్చిపోకండి. ఈ సమయాన్ని బట్టి నేను ఒక నలుగురు వ్యక్తులను నీకు జ్ఞాపకం చేస్తానండి. ఏంటి అంటే, ప్రియమైన దేవుని పిల్లలారా, మనందరికీ తెలుసు, ఫరో గారు మనకు తెలుసు కదా. ఏమండి, నిర్గమకాండం మీరు చదువుకున్నట్లయితే ఫరో మోషే ఇశ్రాయేలీలను మరి ఆ యొక్క అరణ్యంలో ఆ దేవునికి బలి అర్పిస్తాము, ఆ ఉత్సవం చేసుకుని వస్తాము అని రిలీజ్ అవటానికి, లేకపోతే ఆ యొక్క ఐగుప్తు దేశం బానిసత్వంలో నుండి ఆ కానాను దేశం ప్రయాణం కట్టడానికి, లేకపోతే దానిని విమోచించడానికి ఎన్నో అద్భుతాలు చేశాడు, మీ అందరికీ తెలుసు. ఆ సందర్భంలో అనేక ఐగుప్తు దేశం అంతా కూడా అతలకుతలం అయిపోతున్నా, ఆ ప్రజలు కప్పల చేత, బాధల చేత, దద్దురుల చేత ఎంత ఇబ్బందికరమైన పరిస్థితి వస్తూ ఉన్నా, ఇశ్రాయేలు మాత్రం ఐగుప్తు దేశం నుండి అంటే బయటకు పంపించడానికి ఫరో ఒప్పుకున్న వ్యక్తిగా మనకు కనబడడు. ఎట్టికేళ్ళకు మొత్తం మీద ఒకసారి జరిగిన సంఘటన బట్టి, ఇదిగో నేను ఇశ్రాయేలు ఈసారి పంపించేస్తాను, నేను పాపం చేస్తుని అని ఒప్పుకుంటాడు, కానీ క్షమాపణ మాత్రం కోరలేదు. చదువుదాం చూడండి, 9వ అధ్యాయము, నిర్గమకాండం 9వ అధ్యాయము 26వ వచనం మనం చదువుకుందాం. చూడండి ఒకసారి, 9వ అధ్యాయం 26వ వచనం. అయితే ఇశ్రాయేలీలు గోషెన్ దేశంలో మాత్రము వడగండ్లు పడలేదు. ఇది చూడగా ఫరో మోషే అహరోనులను పిలువనంపి, నేను ఈసారి పాపం చేసి ఉన్నాను, యెహోవా
న్యాయవంతుడు, నేను నా ఇంటి వారు దుర్మార్గులము అంటున్నాడు. తన స్థితిని తెలుసుకున్నాడు. తను చేసిన కార్యము తనకు అర్థమైంది. దేవుడు న్యాయవంతుడు అని గ్రహిస్తున్నాడు. సో నా ఇంటి వాళ్ళందరూ కూడా దుర్మార్గులు అంటున్నాడు. అంటే ప్రేమ దేవుని బిడ్డలారా, చాలా గ్రహింపు ఉంది. ఇంటి పరిస్థితి గ్రహించాడు, తను చేసిన క్రియ ఏంటో గ్రహించాడు, దేవుడు న్యాయవంతుడని తెలుసుకున్నాడు. సో నేను చేసిన క్రియకి తప్పక న్యాయం తీరుస్తాడు, నేను చేసిన పాపం శిక్ష ఉంది అని గ్రహింపు లేకపోవటమే మనిషి యొక్క బలహీనత. ఏమండి? కనుక నా ప్రేమ దేవుని పిల్లలారా, అంటే చాలా పర్యాలు అధికారము, డబ్బు, హోదా, కుటుంబ బలము, లేక ఖండబలం, తెలివితేటలుంటే చేసిన పాపం నుండి తప్పించుకుంటానికి ఎన్నో ప్రయత్నం చేస్తాడు. లోకపరంగా ఎన్నో విషయం తప్పించుకుంటున్నాడు మనిషి. కానీ ఆ పట్టిన పాపము లోక కార్యక్రమాల్లో పెద్దలు నీకు ఉండ స్థితిని బట్టి తప్పించుకున్నా పాపం పట్టుకుంటుంది అని దేవుడు తన గ్రంథంలో రాయించాడంటే మనుషుడు ఎవడు కూడా ఆ పాపం నుండి విమోచింపబడుతుంది, విడుదల రప్పించడం ఎవడి వల్ల కాదు. తప్పనిసరిగా తప్పించుకునే ప్రయత్నం చేసి మసిపూసి మారేడుగా చేయొచ్చు. లేకపోతే నీ అధికారాన్ని బట్టి పాపి నిర్దోషిగాను, నిర్దోషి పాపిగా రకరకాల తీర్పులు లోకానుసారంగా జరుగుతాయి కనుక అలా తప్పించుకోవచ్చు. కానీ నువ్వు చేసిన పాపం పట్టుకుంటుంది కనుక అది నేను విడిచిపెట్టదు. దేవుని చిత్తంలో నిన్ను ఆయన ఎదురుకొని తీసుకెళ్ళి నిలబెడద్ది. కనుక పరువు అంటున్నాడు, ఇక్కడ చెప్తూ నేను పాపం చేసేతుని అంటున్నాడు. పాపం చేసేని అంటున్నాడు, కానీ దానికి క్షమాపణ కోడుకొని విడిచిపెట్టలేదు. తద్వారా ప్రియ దేవుని పిల్లలరా, ఎంత నష్టాన్ని చవి చూశాడంటే ఆయన ఆ ఐగుప్తు దేశంలో ఉన్న తొలుచూళ్ళందరూ చనిపోయాడు. 1, 2 ఆ యొక్క ఫరో ఆ యొక్క ఇశ్రాయేలీలు వెళ్ళటానికి అనుమతి ఇచ్చిన తర్వాత వాళ్ళు ఎర్రసముద్రకు ఎదురుగా వచ్చేటప్పటికి ఇంకేముంది మరలా తిరిగి వచ్చేస్తారనుకో తను భావించుకొని తన గుర్రాలు రథాలతో వచ్చినప్పుడు, ఆ జన సైన్యంతో వచ్చినప్పుడు ఆ ఎర్రసముద్రం పాయలయ్యి ఇశ్రాయేల్ దాటిపోతే అది ఒకే దారిగా ఉంది కదా వీళ్ళు పరుగును వెళ్ళి ఎర్ర సముద్రంలో మునిగిపోయారు. అంటే తన పాపం పట్టుకుంటే శిక్ష వచ్చిందో తెలుసా ప్రేమ దేవుని పిల్ల? ఎర్ర సముద్రంలో మునిగిపోయేప్పుడు సీసం వల్ల మునిగిపోయారట. అదని పాపము క్షమాపణ పొందకపోతే సో అంత భయంకర మరణం తెచ్చిపెట్టినట్లుగా మనకు కనబడుతుంది. పరువును బట్టి మనకు అర్థమవుతుంది. రెండో విషయం మనం చూస్తే ఆకాను ఇశ్రాయేలీలు ఆ ఎరుకో పట్టణాన్ని జయించారు. అంటే యుద్ధాలతో, కత్తులతో కాదు, కేవలం కేకలు, దివిటీలు, ఏమండి ఆ యొక్క దీపాలు. సో మొత్తం మీద ఎరుకో కోటలు కూలబండివి. ఆ ఎరుకో కోట అంతా ఎరుకోనంత స్వాధీనపరుచుకున్నారు. అప్పుడు దేవుడు చెప్పాడు ఇశ్రాయేలీలతో యెహోషువ గారి ద్వారా, ఇదిగో దీనిలో శపితమైన పట్టణం కానీ దీనిలో ఏ బంగారం ఏది కూడా మీరు తీసుకొనవద్దు అని చెప్పాడు. చెప్తే ఆకాన్ ఏం చేశాడు తెలుసా? ఆ బంగారపు కడియాలు, ఆ బంగారపు ఆ యొక్క ఆభరణాలు కొన్ని తీసుకుని వచ్చి తన గుడారంలో ఆ యొక్క ఉన్నట్టు గుడారంలో పాతి పెట్టి దాచుకున్నాడు. సో ఇది ఎవరికి తెలియదు అనుకున్నాడు. తన పాప నన్ను పట్టించదలే అనుకున్నాడు. మొత్తం మీద వీళ్ళు మరలా ఇంకో దేశం కొట్టని హాయి ప్రదేశం మీదకి యుద్ధానికి వెళ్ళారు. ఇవన్నీ కొట్టుకుంటూ కానా దేశం అంతా కూడా వీళ్ళు స్వాధీనపరచుకోవాలి. ఏమని వాళ్ళకి అది దేవుడిచ్చినటువంటి ఆ విధానం. వీళ్ళు చిన్న పట్టణమైన హాయి మీద ఇశ్రాయేల్ అందరూ వాడిపోయారు. కొంతమంది ఏమైపోయారు? చనిపోయారు. ఏమండి? చనిపోయారు. కనుక నా ప్రియమైన దేవుని పిల్లలరా, ఇప్పుడు యెహోషువ గ్రంథం మనం చూసినట్లయితే ఈ భాగంలో మనకు కనబడుతున్నది ఏంటంటే ప్రియమైన వాళ్ళరా, చూడండి ఆ మాట చదువుకుంటా ప్రయత్నం చేద్దాం. 7వ అధ్యాయంలో మీరు చదువుకున్న యెహోషువ 7వ అధ్యాయంలో ఓ చక్కటి మాట మనకు వ్రాయబడి ఉంది. ఎందుకు ఇశ్రాయేలీలు హాయి పట్టణం మీద ఓడిపోయారో పరిశీలన చేసేటప్పటికీ మొత్తం మీద యోధా గోత్రం పట్టబడింది. ఆ గోత్రంలో ఆకాను పట్టబడ్డాడు. అప్పుడు అంటున్నాడు, దొరికిపోయినప్పుడు అంటున్నాడు 7వ అధ్యాయం 20 వచ్చిన ఆకాను యెహోషువతో, ఇశ్రాయేలు దేవుడిని యెహోవాకు విరోధముగా నేను పాపం చేసి తిని, నిజమో ఇది నిజం, నేను పాపం చేశాను అని అన్నాడు. అయ్యా నేను చేసిన క్షమించు అని అడగల. శిక్ష వచ్చిందో తెలుసా? వెంటనే తను కలిగినటువంటి సమస్తమును, పశువులు, గొర్రెలు, మందలు, గాడిదలు, కుమారులు, కుమార్తెలు అందరిని తీసుకొని ప్రియ దేవుని పిల్లలరా వాళ్ళు ఏం చేశారంటే రాళ్ళతో కొట్టడానికి, బాధించడానికి పాలు వెలుపలికి తీసుకుని వచ్చారు. వీళ్ళందరూ ఇశ్రాయేల్ అందరూ కూడా ఆ ఇశ్రాయేల్ బాధించినందుకు రాళ్లతో కొట్టి చంపేసి అగ్నితో కాల్చేశారు. ఈ రాళ్ళన్నీ కూడా పెద్ద గుట్ట వేశారు. ఆ గుట్ట
ఆకోరు లోయ అని అన్నారు. ఆ మాట చదువు చూడండి ప్రియ దేవుని పిల్లలరా. ఏమని? 25 7వ అధ్యాయం 25వ వచనం. అప్పుడు యెహోషువ నీవేలమును బాధపరిచితివి, నేడు నేడు యెహోవా నిన్ను బాధపరుచుననగా ఇశ్రాయేలీలందరూ వారిని రాళ్లతో చావగొట్టిరి. వారి రాళ్లతో కొట్టిన తర్వాత అగ్నిచేత కాల్చి వారి మీద రాళ్లను పెద్ద కుప్పగా వేసిరి. అది నేటి వరకు ఉన్నది. అప్పుడు యెహోవా కోపోద్రేకం నిలిచిన వాడై మళ్ళుకొనెను. అందుచేత నేటి వరకు ఆ చోటికి ఆకోరు లోయ అని పేరు పెట్టారు. అంటే నేటి వరకు అట్టుందట. సో ప్రియమ దేవుని పిల్లలరా, ఇది ఆకాను. అంటే మొట్టమొదట మరి ఒక విడుదలనిస్తానని ఇవ్వనందుకు తన ప్రాణాన్ని, తన దేశంలో తొలుసు సంతానాన్ని అనేక తెగుల చేత పరువు పోగొట్టుకున్నాడు. ఒప్పుకోలే. తనే ఆ యొక్క ఎర్రసందులో మునిగిపోయాడు. ఆ యొక్క దేశము ఆ తెగులు తర్వాత సంగతి అయినా ఈ ఆకాను కాని దాన్ని ఏదో కోరుకున్నాడు. ఆశపడి కాదన్నదాన్ని కోరుకున్నాడు. చూడండి, ఇది పాపమే. ఈ పాపం చేసేను అని ఒప్పుకున్నాడు. కానీ క్షమాపణ కోరికలు రాళ్ళతో కొట్టి చంపబడ్డ కుమారులు, కుమార్తెలు, తన కలిగిన సామర్థ్యం అంతా కూడా, గాడిదలన్నీ కూడా చంపేపడ్డారు. అంటే ఒకటేమో ఆడిన మాట తప్పినందుకు, ఒకటేమో చేయొద్దాం పని చేసినందుకు ఇంత ప్రమాదం. మూడో వ్యక్తిగా మనం చూస్తే బిలాం గారు దేవుని ప్రవక్త. ఆయన ఏది చెప్తే పలికేటట్టుగా దేవుడు అటువంటి గొప్ప కృపా వరాన్ని అతనికి ఇచ్చాడు. సో ఈ విషయము మోయాబు రాజైన బాలాకుకు తెలిసింది. అప్పటికి ఆ యొక్క మోయాబు దేశము, ఆ యొక్క పరిసర ప్రాంతాలు అన్నీ కూడా కొట్టుకుంటూ వీళ్ళు వచ్చేస్తున్నారు. ఇశ్రాయేల్ వాళ్ళందరినీ మరి ధ్వంసం చేసుకుంటూ చక్కగా వచ్చేస్తుంటే ఈ యొక్క మోయాబు దేశానికి అక్కడికి వచ్చేటప్పటికి బాలాకు రాజు వారి ఇశ్రాయేల్కు భయపడి ఇశ్రాయేలీలో ఉన్నటువంటి బిలామును దగ్గరకు రప్పించుకొని, బిలాము, ఇదిగో నీకు చక్కటి బండెడు బంగారం ఇస్తాను, నువ్వు పలికిన మాటల భగవంతుడు చక్కగా నెరవేరుస్తాడు కనుక ఇప్పుడు అవతల నుండి వచ్చి ఇప్పుడు ఏం నా ప్రక్కకు వచ్చి ఇప్పుడు నువ్వేం చేస్తావంటే దీవించబడిన ఇశ్రాయేలీ లేనటువంటి వారిని నువ్వు శపించాలయ్యా, నువ్వు శపించేవనుకో అలా జరుగుద్ది కనుక నీకేం చేస్తాను తెలుసా, ఇంటెడు బంగారం అబ్బో మస్తు ఇచ్చేస్తాను అన్నాడు. ఓహో, ఇంత నా భాగ్యమా అని అనుకుని మొత్తం మీద ట్రై చేస్తాడండి. ఏమండి, ట్రై చేస్తాడు. బాగా గమనించాలి ప్రియ దేవుని పిల్లలారా. ట్రై చేస్తాడు. కానీ ఏం జరిగింది అంటే తను చెప్పింది ఒక్కడు కూడా జరగలే. ఏమండి, తను చెప్పిన మాట ఒక్కడు కూడా ఏమవలే, జరగలేదు. మరి జరగనందుకు మరి ఆయన ఒప్పుకుంటాడా? ఏమండి, ఆయన ఒప్పుకుంటాడంటే ప్రియ దేవుని పిల్లలారా, ఆ పరిస్థితి అంతా కూడా కేవలము దీవించబడినటువంటి ఇశ్రాయేలీలను శపించటానికి వెళ్ళినందుకు గాను. పోనీ ఈయన దీవించటం దేవుని వంతైతే దేవుడు దీవించిన ప్రజలను మరి శపిస్తాడా? శపిస్తే శాపంలోకి వాళ్ళు వెళ్ళిపోతారా? వెళ్ళరు కదా. కనుక అటువంటి మాటలు ఈ శపించేటటువంటి అధికారం ఈయనకి ఇవ్వడు కదా దేవుడు. కనుక మొత్తం మీద అప్పుడేం జరిగిందో తెలుసా? 3 పర్యాలు ఇలా జరిగిన 3 పర్యాలు ఇశ్రాయేల్ మరలానే దీవించాడు. అప్పుడు అంటాడు, గాది చేత బుద్ధి చెప్పిస్తాడు ఈయనకి. అయినా సరే ఈయనకి అంతగా ఎలగదు. అప్పుడు మాట అంటాడు, ఆ దూతతో మాట అంటాడు. ఏమన్నా చదువుతున్నా చూడండి, సంఖ్యాకాండ 22 అధ్యాయం 34. అప్పుడు బిలాం, నేను పాపం చేసి తిని నీవు నాకు ఎదురుగా త్రోవలో నిలుచుట నాకు తెలిసినది కాదు, కాబట్టి ఈ పని నీ దృష్టికి చెడ్డదైతే నేను వెనుకకు వెళ్ళేదని యెహోవా దూతతో చెప్పగా, నువ్వు బయలుదేరేగా వెళ్ళు, నీ వ్యవహారం చూస్తాను అన్నట్టుగా ఓకే వెళ్ళు అని చెప్పడం జరిగింది. సో ఇప్పుడు మనకి ఈ సమయం బట్టి మనం చూస్తే ప్రియమైన దేవుని పిల్లలారా, ఈయన చివరికి ఏం జరిగిందో తెలుసా? ఈయన ఏం చేశాడు? శపించటానికి వెళ్ళాడు. మీ నోట ఆశీర్వచనం కానీ శాపం వచ్చిన రాకూడదు అని పౌలు గారు కూడా మనకు చెప్తారు. ఎందుకని? మీరు శపించకూడదు, మీటువంటి శాపం వచ్చిన పలకూడదు. కానీ శాపం వచ్చిన పలకటానికి ఒక ప్రవక్త అయి ఉండి వెళ్ళాడు. ఏం జరిగింది? ఆ శాపం వచ్చిందా? రాలేదు. ఇప్పుడు రాలేదు కదా అక్కడితో సర్దుకున్నారా అంటే సర్దుకోలేదు. కానీ చివరికి ఈ బిలాము ఖడ్గం చేత చంపబడ్డాడు. దేని చేత? ఖడ్గం చేత చంపబడ్డాడు. ఇదే సంఖ్యాకాండం 30వ అధ్యాయము 9వ వచనాన్ని 8వ వచనాన్ని దిగువ భాగంలో చదువుతాను. బెయేరు కుమారుడైన బిలామును ఖడ్గంతో చంపిరి. ఆనాటి రాజులందరూ కూడా రకరకాల చంపిన
ఈ ప్రవక్త అయినటువంటి బిలాముని ఎక్కడ చంపేశాడు? ఖడ్గంతో నరికేశాడట. అంటే ప్రియ దేవుని పిల్లలరా, ఏం చేశాడు ఈయన? కేవలము ఆశీర్వదించబడిన ఇశ్రాయేలు శపించడానికి వెళ్ళినందుకు గాను తను అలా చేసినందుకు దేనికి చేస్తున్నాడు? ఆశపడి. దేనికి ఆశ? బంగారము, ఇంటిడి బంగారము, హోదా ఇస్తానన్నాడు. ఆఖరు దేనికి ఆశ? బంగారపు అయ్యే వస్తువులు ఆశపడ్డాడు. తను రాళ్ళతో కొట్టి చంపారు. ఆకాను ఇంటి బంగారాన్ని బట్టి చెప్పకూడని మాట పలకటానికి ఇష్టపడ్డాడు. ఏమండి? అందుగాను ఖడ్గంతో చంపబడ్డాడు. సో గమనించండి ప్రియ దేవుని బిడ్డలారా, కనుక పాపము ఏదో టైంలో నిన్ను నన్ను ఎవరు పాపం వాళ్ళు పట్టుకుంటుందండి, నో డౌట్స్. సరే, ఇంకో మాటగా చూస్తే ఇంకొక వ్యక్తి యోధాని గురించి మనం గెహాజీ గురించి మనం మాట్లాడితే, గెహాజీ ఎలీషా దగ్గర చక్కటి ప్రవక్త, చక్కగా దాసుడు. ఏమండి? తన దగ్గర ఉన్నటువంటి శిష్యుడిగా ఉంటున్న ఆ గెహాజీ నైమాను కుష్ఠవేదతో వచ్చి ఆ కుష్ఠవేదను పోగొట్టుకుని వెళ్ళిపోతున్నాడు. కుష్ఠవేదను పోగొట్టినందుకు గాను ఎలీషా గారికి కొంత బంగారము, మరి షెనారు చక్కటి వస్త్రాలు ఇవ్వటానికి నైమాన్ ఇష్టపడ్డాడు. నో 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 నేనేమి తీసుకోనంటే మొత్తం మీద కొంత మట్టిని తీసుకొని సిరియా దేశానికి వెళ్ళిపోతూ ఉన్నాడు. ఈలోపు గెహాజీకి ఆశ కలిగి పరుగున వెళ్ళి మొత్తం మీద రాజును కలుసుకొని, నైమానుని సైన్యాధ్యక్షుని కలుసుకొని, ఆ సైన్యాధ్యక్షుడితో 2 షేనారు వస్త్రాలు, మరి కొద్ది బంగారం ఇవన్నీ అడిగేటప్పటికి ఒకటేం కర్మ, 2 తీసుకొని 4 తీసుకొని ఎక్కువ ఇచ్చి తన దాసుని ఇచ్చి గెహాజీ ఇంటికి పంపించితే లోన పెట్టేసుకుని ఉన్నాడండి. వెంటనే ఎలీషా అడుగుతున్నాడు, గెహాజీ ఎక్కడికి వెళ్ళేవంటే? అబ్బే నేను ఎక్కడికి వెళ్ళేదండి, నేను ఇక్కడే ఉన్నాను అంటాడు. ముందు దొంగతనం చేసినా అబద్ధం చేసినా మనిషి వెంటనే ఒప్పుకోవటం ఎప్పుడు మనిషి జీవితంలో కనబడదండి. అలా మనిషి జీవితంలో చేసినట్టు కరెక్టేనని ఒప్పుకుంటే కోర్టులు ఈ యొక్క విధానం మనకు అవసరం లేదండి. ఇప్పుడు దాన్ని చేసిన దాన్ని చేసేవని అన్ని ఎవిడెన్స్తో సహా చూపిస్తేనే అప్పుడు ఒప్పుకుంటున్నారండి. ఇప్పుడు ఇక నువ్వు ఒప్పుకోకపోయినా నీ ఎవిడెన్స్ ఉంది కదా, దాన్ని బట్టి శిక్షిస్తున్నారు. అంటే దాని అర్థము, నువ్వు ఒప్పుకోకపోయినా నువ్వు చేసినటువంటి యాక్టివిటీస్ ఆ యొక్క ఎవిడెన్స్ని బట్టి నువ్వు శిక్షలోకి వెళ్ళిపోతావు. అంత కావాల్సి వస్తుంది. మనసాక్షి మాత్రం ఈ రోజున మనసాక్షితో ఆలోచించిన ఎదురుగా చేశాను కదా, ఒప్పేసుకుంటే పోలే అనేవాళ్ళు లేరండి. అది దుష్టుని యొక్క లక్షణం. ఒప్పుకోరు. కనుక ఈ సమయంలో ప్రియమ దేవుని పిల్లలరా, ఈ గెహాజీకి ఏ శిక్ష వచ్చింది తెలుసా? ప్రియమైన వాళ్ళరా, మీరు గమనించినట్లయితే ఇక్కడ చెప్పబడుతున్న మాట, ఆయన ఆ గెహాజీ ఎక్కడికి వెళ్ళేవు అని అడిగితే ఎక్కడికి వెళ్ళలేదని అబద్ధం చెప్పాడు. అలా తప్పించుకున్నా, అయ్యా నేను పలానా దిక్కుకి వెళ్ళాను అని ఒప్పుకుంటే ఇంత శిక్ష వచ్చేది కాదు. ఆ పాపం తన నెత్తి మీదకి వచ్చేది కాదు. ఏం జరిగిందో చదువుతాం చూడండి. అదే 2వ రాజుల గ్రంథము 5:27. కాబట్టి నైమానునకు కలిగిన కుష్టి నీకును నీ సంతతికిని సర్వకాలము అంటియుండును అని చెప్పగా, వాడు మంచువలే తెల్లనైన కుష్ఠము కలిగి ఎలీషా ఎదుట నుండి బయటికి వెళ్ళిపోయాను. కుష్ఠవ్యాధి కలిగి అక్కడ ఎందుకు ఉంచుతారు? బయటకు వెళ్ళిపోయి. కనుక ఈ సమయాన్ని బట్టి ప్రియమైన సోదరుడా, సహోదరి, చూడండి నేను ఏం చేశాడు? కేవలము ఈయన కూడా కొద్దిగా ఆశించిన దానికి, ఏదో కొద్ది బాగా కావాలని, మరి బిలాము ఏదో కావాలని ఆశించిన దానికి, ఆకాను ఏదో బంగారం ఏదో కావాలని ఆశించిన దానికి, అంటే భౌతికమైన దానికి మనిషి ఆశపడుతున్నంత ఇదిగా ఆత్మ సంబంధం విషయంలో ఆసక్తి, ఆచరణ, అనుకరణ ఈ రోజున మనిషికి కనబడతలేదు. కనుక అందుకే అనేక మంది ఈ భౌతికమైన వాటి కోటకు వెళ్ళిపోయి వాళ్ళ ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. శరీర క్రియలకు ఆరాటపడిపోయి జీవితాన్ని అధోగతి పాలు చేసుకుంటున్నారు. వాళ్ళు చేసినటువంటి చెడు వాళ్ళ జీవితాలు పట్టుకుని ఒక రోజున 10 మందిలోకి తీసుకుని వచ్చి, సమాజం ఎదుటిగా తీసుకుని వచ్చి పబ్లిక్ శిక్ష తెస్తుంది. అంటే రహస్యంగా ఏదో చేస్తూ ఉంటాం, ఆ పాపం పట్టుకొని మళ్ళీ ఎక్కడ తీసుకొస్తుందంటే రహస్యము వెలుగులోనికి వస్తుంది. రహస్యమైనది ఏది మరి బయలుపరచబడకపోదు, ఒకరోజు బయలుపరచబడిపోద్ది. నీకు రహస్యము, దేవునికి రహస్యమే కాదు. అప్పటికి అంతా కూడా అయినా లోకమంతా కనుదృష్టి అంతా కూడా దేవుని కనుదృష్టి సంచారం చేస్తుంది అనే సంగతి మనకి తెలుసు. సో దీన్ని బట్టి మనం ఏదైనా చేస్తున్నామంటే ఎవరు ఎదుట చేస్తున్నామని, చూస్తున్నటువంటి దేవుని ఎదుట మనం చేస్తున్నాం. చూస్తున్నాడు, అడుగుతాడు లెక్క అన్నప్పుడు చెప్పేటప్పుడు మాత్రం చూస్తాడైన సంగతి మర్చిపోయి ఇన్ని డొంకలు తిరుగుడు మాట్లాడి కొన్ని రకాలుగా తప్పించుకొని దేవుని ఎదుట నేను చూస్తాను కదా ఇంకెక్కడికి వెళ్తాను అని పక్కాగా దొరికిపోతున్నాడు. చూస్తాడు అంత మాత్రమే కదా, నీ వెనక ముందైనా ఆవరించి ఉన్నాడు. కనుక
ఇది మనం అర్థం చేసుకోవాలి. ఇక ఐదో మాటగా చూస్తే యోధ 3.5 సంవత్సరాలు యేసు ప్రభుతో తిరిగాడండి. కానీ తన బ్రతుకును మాత్రం మార్చుకోలేదు. భక్తి భావాలనేనికి అబ్బల. ఆయనకి ఏం చేశారంటే ఆర్థిక శాఖ మంత్రి అంటారు కదా సహజంగా, ఆ శాఖ ఇచ్చాడు యేసు ప్రభుల వారు. దాంట్లోకి వచ్చినటువంటి ధనమంతా కూడా ఆ సిలి సంచులు వేసినట్టుగా చక్కగా ఒకటి లాగేసుకొని ఆ ధనాన్ని దోసుకుంటున్నటువంటి వాడిగా ఈయన కనపడతాడు. సో ఇది కూడా ధనానికే. చూడండి, ఈ ఆఖరికి యేసు ప్రభుని 30 వెండి నాణ్యాలకి ఏం చేస్తాడు? అమ్మేస్తాడు. చూడండి ఎంత ద్రోహం. నమ్మిన వానికి నమ్మకత్వం ఉండాలి, కానీ నమ్మిన వాని నమ్మక ద్రోహం చేసినటువంటి వ్యక్తి ఏమండి ఈ యోధా గారిగా కనపడుతున్నాడు. ఇక వెంటనే ప్రియమైన దేవుని పిల్లలారా, ఆ యొక్క నిర్దోషుని అప్పగించితనైనటువంటి ఆ యొక్క యేసుప్రభు శిక్ష విధించబడుతూ చూసి ఇంకెంతో చెప్పుకోవచ్చు. మీ అందరికీ తెలిసిన విషయమే కనుక నేను చాలా తక్కువగా వివరించడానికి ఇష్టపడుతున్నాను. కనుక అప్పుడు ఏం చేశాడంటే, మొత్తం మీద యోధ నేను పాపం చేశాను అని గ్రహించాడు. కానీ పాపం చేసినటువంటి ఈయనకి ఇంకా ఎంత తెలుసు అంటే, అనేక మంది పాపలైన వారు పాపని మరి వ్యాధి, ఆ పాప సంబంధం వ్యాధి నుండి విమోచింపబడి లేకపోతే స్వస్థ పొందుకొని వెళ్ళిపోతున్నారు. ఎన్నో అద్భుతాలు చూస్తాడు, ఎన్నో ఆశ్చర్యకాలు చూస్తేనేండి ఈయన బ్రతుకు మాత్రం ఏమో తెలుసా, మారలేదు, మార్పు లేదు. చాలామంది జీవితాలు సంవత్సరాలు గడుస్తూ ఉన్నా, ఎన్ని బోధలు, ఎన్ని మాటలు, ఎంత విలువైనటువంటి వాక్యం విన్నా వాళ్ళ బ్రతుకులు మాత్రం మారట్లేదండి. దాని అర్థమేంటి తెలుసా? వాళ్ళు దేవునితోనూ సాతానుతో సావాసం చేస్తున్నారు, దేవునితోనూ లోకంతోనూ సావాసం చేస్తున్నారు, సంఘంలోనూ లోకంలోనూ దీన్ని మిక్స్ అయిపోయి జీవిస్తారు. కనుక ఇలాంటి వాళ్ళు ఇది ఇలాగే చేస్తారు. మార్పు రాదు వాళ్ళ జీవితానికి. వాత భయపడు మనసాక్షి, ఇక అంతే. ఇక్కడ ఏది చేసినా మంచిలాగానే కనపడితే తప్ప ఇది చెడు, ఇది అన్యాయము, ఇది మోసము, అయ్యో గురువుగారు పట్టిస్తున్నానే, ఇది తప్పు కదా, లేకపోతే నేను చేసింది ఒక రోజు నా నెత్తి మీదకి వస్తుంది, అప్పుడు నాకు ఊపిరాడదు, ఇప్పుడు నేను చేసిన లాంటిది కాకపోయినా లేకపోతే అలాంటి టైపే నువ్వు చేసుకున్నది నీ నెత్తి మీదకి వస్తుంది అంటే శిక్షగా వస్తుంది. ఆ శిక్షను భరించవలసి వస్తుంది. ఇది వాస్తవం ఆయన సంగతి గ్రహింపు లేకుండా ముందుకెళ్ళిపోతుంటారు. అంటే దుష్టుని ప్రేరణ కలిగినప్పుడు దేని గురించి ఆలోచించరు. అందుకే యేసుప్రభుని పట్టించిన సందర్భాన్ని బట్టి ఆ నీతిమంతుడిని యేసు తెలిసినప్పుడు ఆయన పట్టించడు. కనుక ఆయన శిక్ష విధింపబడుతూ చూసినప్పుడు ఆయన ఏమన్నాడు ఒకసారి చూడండి, నేను ఏం చేశాను, అందుకే నేను పట్టించబట్టే కదా, నేను ఈ తప్పు ఈ పాపం చేయబట్టే కదా ఆయన అంత శిక్ష పొందుతున్నాడు అనేటువంటి పశ్చాత్తాపం వచ్చింది. కానీ ఎక్కడికి క్షమాపణ కోరుకునేటటువంటి విధానం నోటు మాట రాలేదు ఆయనకి. అందుకే పాపములు క్షమించబడాలి అంటే తప్పనిసరిగా పాపానికి మరి క్షమించగలిగిన యేసు దగ్గరకు వచ్చినప్పుడు మాత్రమే విమోచన. ఆ మాట చదువుతాం చూడండి. మరి మత్తయి సువార్త 27వ అధ్యాయము 3వ వచనం. ఆయన శిక్ష విధింపబడగా చూచి పశ్చాత్తాపడి ఆ 30 వెండి నాణ్యాలు ప్రధాన యాజకుల యొద్దకు పెద్దల యొద్దకును మరలా తెచ్చి, నేను నిరపరాధి రక్తమును అప్పగించి పాపం చేసితనని చెప్పాను. వారితో మాకేమి, నీవే చూసుకున్నామని చెప్పగా అతడు ఆ వెండి నాణ్యాలు దేవాలయంలో పారవేసి పోయి ఉరి పెట్టుకునేను. అపోస్తుల కార్యాల్లో ఏదో పడిపోతే పేగులు బయటకు వచ్చి చనిపోయాను అని ఉంటుంది. సో ఇక్కడ మనకు కావాల్సింది ఏంటంటే, ఇక్కడ చూడండి ప్రియమైన దేవుని పిల్లలారా, మాట ఆ డబ్బు కొరకే గురువు గారిని అమ్ముకున్నాడు. ఏమండి, ఏ భక్తి నేర్చుకోలేదు. ధనాశ అంత ప్రమాదం, ఆభరణాల ఆశ అంత ప్రమాదం. ఇప్పుడు మేము 5గురిని చూపించాను మీకు. ఏమండి, మొట్టమొదటి నాగరికత కలిగిన దేశం పరో పంపిస్తాను మిమ్మల్ని వెళ్ళిపోదు కానీ అని చెప్పి మరలా బానిసలుగా పట్టుకోవటానికి పరుగును వెళ్ళి ప్రాణం పోగొట్టుకున్నాడు. పాపం చేసిన 2 పర్యాలు చెప్పాడు, కానీ మరలా తప్పు చేయకుండా ఉండాలి అనేటువంటి జ్ఞానం రాలేదు. ఆ పాపం అంతా పట్టుకుంటే ఎర్రసందులు మునిగిపోయాడు. పాపం చేశాడు. పాపం ఎలా ఉంది? ఇశ్రాయేలీలు తరమటానికి వెళ్ళాడు, వెళ్ళమన్నాడు, తరిమాడు. ఆ దానికి ఏమొచ్చింది? సముద్రంలో ముంచేశాడు. ఆఖరి ఏం చేశాడు? ఏంటి, బంగారపు ఆ కడియాలు, ఆ రాడ్లు కోరుకుని ఇంటి కింద పెట్టుకున్నాడు. ఆయనకి ఎలా వచ్చింది? బంగారు కోరుకున్నందుకు రాళ్లతో కొట్టి చంపి అగ్నితో కాల్చి ఆ కాల్పడ బొడుదు పైన గుట్టగా వేయబడిందంట. అంటే ఒక్కొక్కరు చేసిన క్రియకు ఎటువంటి శిక్ష ఏ విధంగా అమలు జరుగుతుందో అన్నదాన్ని గమనించడానికి ఈ మాటలు చెప్తున్నానండి. ఇకపోతే బిలాం గారు, ఆయన కూడా బంగారానికి ఆశపడి
ఏదో ఇంటి బంగారం ఇస్తానికి ఆశపడి దీవించబడినటువంటి ఇశ్రాయేలు శపించడానికి వెళ్ళిపోయాడంటే ఎంత అజ్ఞానంలో ఉండొచ్చు చూడండి ఈ ప్రవక్త. గాడితో బుద్ధి చెప్పినా సరే బుద్ధి రాలేదన్న సంగతి మనకు తెలుసు. అంటే శపించడానికి వెళ్ళాడు కనుక ఆ వ్యక్తికి ఏమొచ్చింది తెలుసా? ఏమని తెలుసా? నేను పాపం చేస్తున్నానని గ్రహించాడు కానీ క్షమాపణ కోరుకున్నందుకు కానీ ఖడ్గంతో నరకబడ్డాడు. ఆ చేసిన క్రియ ఏంటో, శిక్ష ఏ రూపంలో వస్తుందో, ఆ చేసిన క్రియలకి శిక్షకి ఒక్కొక్క దానికి ఒక్కొక్క విషయం చేసినప్పుడు శిక్ష మరొక రకం ఉంటుంది. సో అలాగూ పాపం చేసినందుకు శిక్ష శారీరక విషయాలు ఇక్కడ ఎన్నో రకాలుగా కనబడుతుంది. ఎన్నో రకాలు ఇవన్నీ కూడా పాపానికి సంబంధించినవే. యోధా గారు కూడా అంతే కదా. తన జీవితంలో ఏం చేశాడు? యేసుప్రభువు నమ్మేశాడు. చివరాఖరికి తనకు తానే ఉరివేసి చనిపోయాడు. కనుక ప్రేమ దేవుని పిల్లలారా, ఈ రోజున మన జీవితంలో కానీ పాపంగా ఉన్నట్లయితే అది ఎంత ప్రమాదం అంటే దేవుని సన్నిధిని దూరపరుస్తుంది. అది మనల్ని చంపుతుంది. మనమేదో శరీర సంబంధమైన ఆశపడి ఉంటే అది మనం అనుభవించాలని సరిగదా మన ప్రాణాన్ని పోగొట్టుకునే పరిస్థితి వస్తుందని వీరి ద్వారా మనం గ్రహిస్తున్నాం. ఏదో దేవునికి మించింది, దేవుని చిత్తం జరిగించుకుంట ఆనందము, దేవునికి దేవుని గడపటం కంటే దేవుని ఇచ్చిన దానికి లోకంలో ఏది గొప్పది కాదు ఏమండి అని గ్రహించి ఆయన ఈ చెప్పును బట్టి పాపము చేస్తే ఒకవేళ నీ జీవితంలో ఇప్పటికైనా పాపం ఉంది, దాన్ని నిజంగా ఆయన దగ్గరికి వెళ్ళి క్రీస్తు దగ్గరికి వెళ్ళి ప్రభా నేను తప్పు చేస్తున్నాను క్షమించు అని అడిగితే ఆ పాపానికి రాబోయే శిక్ష, ఇప్పుడు పాపం పట్టుకున్న ఎన్ని రకాలు వచ్చింది. ఒక రాళ్ళతో కొట్టి చంపబడ్డారు, ఒకళ్ళేమో ప్రేదేని పిల్లలారా ఆ యొక్క సముద్రంలో ముంచేసాడు, ఒకరేమో మరి కటకంతో నరకబడ్డారు, ఒకరేమో కుష్ఠవ్యాధి వచ్చి బయటికి వెళ్ళిపోయాడు గెహాజీ, ఒకరేమో తను ఉరివేసుకున్నాడు. ఇది ఇన్ని రకాలుగా పాపానికి ప్రేరేపణ దుష్టుడిది. ఆ దుష్టుడు ప్రేరేపణ నుండి మార్పు చెంది క్రీస్తు మరి విమోచన పొందకపోతే ఆ దుష్టుడు ప్రేరేపణ బట్టి నీకు వచ్చే శిక్ష ఇన్ని రకాలుగా ఉంటుంది. కనుక లోక సంబంధమైన శరీర సంబంధం క్రియలు విడిచిపెట్టుకుందాం. అంచేతను సాగిపోయే కృప మరియు ఎన్న మాటలను బట్టి పాపములు ఉండకుండా పాప విమోచింపబడిన బిడలుగా మనం ఉందాం. ఒకవేళ విమోచింపబడిన మరలా పాపను తిరిగి వెళ్ళి భయంకరమైనటువంటి స్థితి తెచ్చుకోకుండా ఉండే ఆత్మ తోడ్పడటం కోరుకుంటూ, మరి నేనైతే కోరుకున్నది ఏంటంటే పాపము చేస్తే వ్యక్తికి తప్పనిసరిగా శిక్ష ఉంది. దయచేసి పరిశీలన చేసుకొని పాపం చేయకుండా మనల్ని మనం దేవునికి అప్పగించుకుంటే, ఆ దేవుని చిత్తానుసారం నడుస్తుంటే పాపం చేయనీయకుండా దేవుడు ఆపుతాడు. అది చెప్పటానికే, అలా ప్రాక్టికల్గా జీవించి చూపించటానికే యేసు ప్రభు వచ్చాడు. ఎవరు పాపం చేయకుండా ఎవరు ఉంటారండి? అందరూ పాపులే కదా, ఇక మనం చేయకుండా ఉండలేమండి అని అంటారు చాలామంది. ఒకవేళ మనం ఉండలేము అనుకునేటటువంటి అంత మొయ్యలేని బరువు దేవుడు పెడతాడా? ఎట్టి పరిస్థితుల్లో పెట్టాడు. పెట్టాడు అంటే తప్పనిసరిగా నువ్వు మొయ్యలేకపోతుంటే ఆయన ఏంటి తప్పనిసరిగా నీకు వీలు కలుగు తప్పించుకునే మార్గాలు కూడా ఆయనే ఏర్పాటు చేస్తాడు. కనుక అది చూపించటానికే యేసు ప్రభు పాపలోకంలో ఏ పాపం చేయకుండా ఎలా బ్రతకొచ్చు, ఎలా బ్రతకాలో చక్కగా ప్రాక్టికల్గా చూపించి బ్రతకొచ్చు అని చెప్పి ఆయన పాపం చేయకుండా నుండి పాపుల కొరకు మరణించి నన్ను పాపను విమోచించి ఇక మీరు కూడా పాపం చేయకుండా బ్రతితే పరలోకము వస్తారు. కనుక ఈ నా కొరకు బ్రతకండి, నేను వచ్చి మిమ్మల్ని తీసుకుని వెళ్తాను, స్థలం సిద్ధపరచకెళ్ళాడు, తిరిగి వస్తారు. పాపంలో ఉంటే ఆయన రక్తం కడుక్కుంటే ఆయన వచ్చినప్పుడు పరలోకానికి వెళ్తానికి అవకాశం ఉంటుంది. ఆయన చేత రక్షింపబడిన బిడ్డలు మన పాపం అంటకుండా జాగ్రత్తగా బ్రతికి ఆ బిడ్డలను పరలోకం వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఎట్టి స్థితిలో మనకు తెలియదు. మరి చూసుకొని పరిశీలన చేసుకొని ఏదేమైనా పాపం లేని వ్యక్తికి లోకంలో బ్రతకటానికి చాలా కష్టము. ఆ పరిస్థితులన్నింటిలో కూడా తెలుసుకుంటే ఆత్మ తోడ్పాటు ఉంటే బ్రతకటం కూడా ఈజీయే. అట్టి కృప అటువంటి ఆలోచన సాగి కృపనేమో దేవుడు అనుగ్రహించి కోరుకుంటూ ఈ మాట ముగిస్తుంది. పరమ తండ్రి మీకు వందనాలు. పలకడం మాటలో పరమార్థం ఏంటి బిడ్డలు గమనించుకొని పాపానికి మా ప్రభా శిక్ష ఉంది, అది చేస్తున్నాను కానీ తప్పించబడే అవకాశం లేని స్థితిలో ఎంతోమంది అనుభవిస్తున్నారు. అటు నుండి ఆ పాపానికి విమోచించబడే మార్గం ఉన్నది. మీ కుమార క్రీస్తు ద్వారా కొద్ది మాటలు అయితే జ్ఞాపకం చేస్తే తండ్రి. కనుక ఈ మాటలోని ప్రియులైన బిడ్డలు ఆలోచించుకొని క్షమాపణ పొందుకొని ధన్యులుగా మారే కృపనిమ్మని, పాపని మోచింపబడినట్టు మరలా పాపను వెళ్ళకుండా మీ ఆత్మ తోడ్పడుతూ వారి జీవితాలు కాపాడుకునే భాగ్యాన్ని ప్రసాదించి నడిపించమని, మీ చిత్తమైతే రేపు కలుసుకుంటానికి కృప చూపమని క్రీస్తు యేసు నామములో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.